గత 4 నెలలుగా మీరందరూ సాక్ష్యం. మరి అన్ని బీసీ సంఘాలు ఒకటే ఒక మాట మాట్లాడుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కులగణనను వెంటనే చేయాలని, స్థానిక సంస్థలు 40% రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, అనేక సదస్సులు, అనేక దీక్షలు, చివరికి ఇంద్రపార్క్ దగ్గర మహాధర్ణ, చివరికి ఇదే ఇంద్రపార్క్ దగ్గర మొన్న బీసీల సత్యాగ్రహ దీక్ష చేయడం జరిగింది. చివరికి సెక్రటరియట్ ముట్టడిని కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటుతున్నప్పటికీ ఇలా ముద్దు నిద్రపోతూ ఉన్నది. ఇలా బీసీలకు మాట్లాడిన మాటలు చెవి కూడా ఎక్కట్లేదు, వారికి చీమ కుట్టినట్టుగా లేకుండా వివరిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉన్నది. మేము అడుగుతా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఎవరు డిమాండ్ చేశారు? రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని ఎవరు డిమాండ్ చేశారు? మీకు మీరుగా ఓట్ల కోసము, అధికారంలోకి రావడం కోసము ఇలా కులగణన అనేది నేషనల్ ఎజెండాగా చేసుకున్నారు. కులగణన చేస్తాము, దేశాన్ని ఎక్స్రేగా తీస్తాము, దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలకి సమాన అవకాశాలు కల్పిస్తాము, ఎవరెంత ఉంటే అంత వాటా ఇస్తాము, ఎవరెంత ఉంటే అంత రిజర్వేషన్ ఇస్తాము, 50% ఉన్నటువంటి రిజర్వేషన్ పరిమితిని ఎత్తేస్తామని చెప్పేసి మీరు కదా మాట్లాడింది. మీరు కదా ఇవాళ దేశంలో తిరుగుతూ ఇవాళ మీరు మాట్లాడుతున్నారు కదా రాహుల్ గాంధీ గారు, మీరు కదా మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు, రిజర్వేషన్ రక్షకుడుగా మీరు బయలుదేరింది కదా, అభినవ కృష్ణులాగా మీరు మాట్లాడింది మొన్న రాహుల్ గాంధీ గారు. ఏమని మాట్లాడిండు? 17 ఎస్సీ ఎస్టీ బీసీలు చిక్కిండ్రు, వాళ్ళని 17 నుంచి బయటకు తీసుకొస్తాను. ఆ రోజు అభిమానుడు చనిపోయిండు, ఆ రోజు 17 చిక్కుకొని, కానీ నేను అభిమానులాగా చేయను, ఎస్సీ ఎస్టీ బీసీలని నేను బయటకు తీసుకొస్తా, అర్జునులాగా విజేతలు చేస్తా అని చెప్పేసి ఒక కృష్ణులాగా కృష్ణావతారం ఎత్తినట్లుగా మాట్లాడింది కదా రాహుల్ గాంధీ గారు. మరి ఈ రాష్ట్రంలో మీకు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు 2-3 కదా, కర్ణాటక తెలంగాణ లాంటి రాష్ట్రాలే ఉన్నాయి కదా మీకు. మరి మీ కర్ణాటక రాష్ట్రంలో, మీ తెలంగాణ రాష్ట్రంలో మీకు కనిపించట్లేదా? ఇక్కడ మీ ముఖ్యమంత్రి కాదా, మీ పార్టీ నాయకుడు కాదా అని చెప్పేసి నేను రాహుల్ గాంధీ గారిని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, మీరే కదా అసెంబ్లీ మీ ఎన్నికల సందర్భంలో మీరు కామారెడ్డిలో మీరు ఎన్నికల్లో పోటీ చేసారు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా. మీరు సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీ డిక్లరేషన్ ఇచ్చింది మీరు కాదా? ఏ సంఘం అడిగింది? ఏ పార్టీ అడిగింది? ఏ నాయకుడు అడిగింది మిమ్మల్ని? మీరే డిక్లరేషన్ చేసుకున్నారు, మీరే ప్రకటించారు. మీరే సిద్ధరామయ్యని తీసుకొచ్చి మేము అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే మేము కులగణన చేస్తాము, కులగణన వేసి 6 నెలల్లోనే మీరే టైం బౌండ్ పెట్టుకున్నారు, 6 నెలల్లో కులగణన వేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాము, తద్వారా దాదాపు 24,000 మందికి ప్రజాప్రతినిధులకు అవకాశం ఇస్తామని చెప్పేసి మీరు చెప్పారు కదా. మిమ్మల్ని ఎవరు డిమాండ్ చేసిండ్రు? ఆర్ కృష్ణ చేసిండా, రాజరామ్ యాదవ్ చేసిండా, మా నరేంద్ర గౌడ్ చేసిండా, మా రామూర్తి గౌడ్ చేసిండా, ఎవరు చేసిండ్రు? మా రామకోటి ముదిరాజ్ చేసిండా, ఎవరు చేసిండ్రు? మీకు మీరే చెప్పుకున్నారు, మీకు మీరే టైం బౌండ్ పెట్టుకున్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఇలా ఎందుకు మీరు మాట మారుస్తున్నారు? ఎందుకు మీరు మాట తప్పుతున్నారు? మీరు నిన్న ఖమ్మంలో మాట్లాడినారు, చాలా గొప్పగా మాట్లాడినారు. నీతి జాతి లేదా? మాకు నీతి జాతి ఉన్నది, అందుకోసం సోనియా గాంధీ మాట తప్పది, మడమ తిప్పది అని చెప్పేసి అందుకని తెలంగాణ ఇచ్చిందని చెప్పి. తెలంగాణ ఎట్లొచ్చిందో, తెలంగాణ కోసం ఎంతమందిని చంపిందో సోనియా గాంధీ అందరికి తెలుసు. మీరే చెప్పిన సోనియా గాంధీ బలిదేవత 1000 మందిని ఆత్మ బలిదానం చేసింది, చంపింది అని చెప్పేసి, బలిదేవత అని చెప్పేసి అన్నది మీరే. కానీ ఆ విషయాలకు పోను. సరే, మీరు మాట తప్పరు, మడమ తిప్పరు, మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. మరి కామారెడ్డి డిక్లరేషన్ ఎవరు ఇచ్చారు? కామారెడ్డి డిక్లరేషన్ ఎవరు మాట్లాడిండ్రు? మీరు కదా మాట్లాడింది. మీరు కదా మాకు మేముగా కులగణన చేసి 6 నెలల్లో చేస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి మీకు నిజంగా నీతి ఉంటే, నిజంగా మీకు జాతి ఉంటే, మీరు నిజంగా కట్టుబడి ఉండాలనుకుంటే ఖచ్చితంగా కులగణన చేయండి, 42% రిజర్వేషన్ ఇవ్వండి, స్థానిక సంస్థల ఎన్నికలు అప్పుడే జరపండి. అట్లా కాకుండా మీరు ఖచ్చితంగా మేము జరుపుతాము, మేము ఎన్నికలకు పోతామని చెప్పేసి అనుకుంటే మేము అడుగుతా ఉన్నాము. మేము ఖచ్చితంగా సామూహిక ఆమరణ నిరాదీక్ష పోవడానికి మేము సన్నద్ధమైనాము. మా కృష్ణయ్య గారు కానీ, మా సంఘాలు కానీ అందరము 42 మందిని కూర్చుంటాం. 42% నువ్వు ఇస్తావు, 42 మంది కూర్చుంటావు. మా ప్రాణాలు తీసుకుంటావా, మమ్మల్ని చంపుకుంటావా, మా కులగణన వేసి 42% మాకు రిజర్వేషన్ ఇస్తావా తేల్చుకోవాలని చెప్పేసి మీరు రేవంత్ రెడ్డి గారు అడుగుతాం. ఇంకొక ప్రతిపక్ష పార్టీలో మిమ్మల్ని నడిపిస్తున్నాయని ఒక వాదన వస్తుంది. ఇవాళ ఈ సంఘాలు, ఈ నాయకులందరూ ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు. మేమంతా ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళం కాదు. మేమందరూ కూడా మా జీవితాలన్నీ కూడా బలహీన వర్గాల కోసం కొట్టాడేటువంటి వాళ్ళం. మా ఆర్ కృష్ణయ్య బలహీన వర్గాల కోసం కొట్టాడు నాయకుడు. మా నరేంద్ర గౌడ్, మా రామూర్తి గౌడ్, మా సంఘాలన్నీ కూడా, మా జాదర్ శ్రీనివాస్ గౌడ్ ఏకకంఠంతో, ముక్త కంఠంతో, మా ప్రొఫెసర్స్, మా మేధావులు ఐఏఎస్ చిరంజీవి గారు కానీ, ప్రొఫెసర్ జస్టిస్ ఈశ్వరరావు లాంటి వాళ్ళు కానీ, జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళు కానీ, ప్రొఫెసర్ సింహాద్రి లాంటి వాళ్ళు కానీ, ప్రొఫెసర్ ఐలయ్య లాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు. మీరు ఇవన్నీ రాజకీయ రంగు పూలనికి కాదు, మీరు బోన్లో చిక్కిండ్రు, మీరు తప్పించుకోవడానికి వీలు లేదు. మీరు ఒకటే మీరు తెలుసుకోండి, బీసీలు కావాలన్నా
జానారెడ్డి లాంటి వాళ్ళు, ఉత్తమ్ రెడ్డి లాంటి వాళ్ళు, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళ మాట వింటారా? బీసీల మాట వింటారా? మా మేధావుల మాట వింటారా? మీరు వ్యక్తిగతంగా పోతారా? నేను అడుగుతా ఉన్నాను ఇలా. మొన్న రాహుల్ గాంధీ గారు చెప్పిండు, నిర్మలా సీతారామన్ అడుగుతా ఉన్నాడు, మీ బడ్జెట్ తయారీలో కేవలం 20 మంది మాత్రమే బడ్జెట్ తయారు చేసిండ్రు. ఆ 20 మందిలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు లేరు, ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. సీతారామన్ గారు హల్వా మీరే తింటారా? మిగతా మా బీసీలకు, మా ఎస్సీలకు, ఎస్టీలకు పంచరా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మొన్న ఢిల్లీ పార్లమెంట్లో మాట్లాడిండు. నేను అవుతా ఉన్నా రాహుల్ గాంధీ గారు, మరి ఈ రాష్ట్రంలో మాకు హల్వా పంచరా? రేవంత్ రెడ్డి గారు చుట్టాలు, వాళ్ళ పక్కాలు, జానారెడ్డి, ఉత్తమ్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాళ్ళే తినాలనా? వాళ్ళే పంచుకోవాలనా? సరే, మీరు పంచుకోండి, మీరు హల్వా తినండి, మీరు కాంట్రాక్టులు చేసుకోండి, మీరు ఎంపీలు కాండి, మీరు మంత్రులు కాండి, మీరు ఎమ్మెల్యేలు కాండి. ఇలా 42 మంది ఉన్నారు మీరు ఎమ్మెల్యేలు, సంతోషం. కానీ మీ సర్పంచులు కాదా? మేము జడ్పీసీలు కాదా? ఎంపీటీసీలు కాదా? మా బీసీలం అంటే ఇంత దారుణంగా కనీసం ఆ పాయసం మీరే తినండి, మీరు కేజీలు తినండి, మీరు కడుపులో నిన్న తినండి, మీ చుట్టాలకు పక్కాలకు పెట్టుకోండి, మీ మున్మనలకు పెట్టుకోండి, ఆ పాయసం పంచండి. కానీ మేము టేస్ట్ చేస్తాం ఆ పాయసం కనీసం. రాహుల్ గాంధీ గారు మీ నాయకుడికి మొత్తం పాయసం అంతా వాళ్ళ చుట్టాలకి పంచుతున్నాడు. రాహుల్ గాంధీ గారు మాకు కూడా కొంచెం టేస్ట్ చేస్తాము, మేము కొంచెం టేస్ట్ చేస్తాము, కానీ సర్పంచులు, ఎంపీటీసీలు కావాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. దీన్ని కూడా చేయకుండా మీరు ఉంటే తిప్పకూడదు పోతే మేము ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాము. ఇలా ఉద్యమాలు కొత్త కాదు. మా దొడ్డి కుమారి అమరత్వం ఉంది, మా చాకలైన మా ఆరు సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. ఇదే విష్ణు రామచంద్రరెడ్డిని ఉరికిచ్చారు మా బిడ్డలు. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కూడా మా సాంబశివుడు, మా బెల్లి తక్క, మా శ్రీకాంత్ సార్ లాంటి అనేక మంది చనిపోయారు. ఇలా మా కోసం మేము త్యాగాలకు సిద్ధపడ్డాం, మా కోసం మేము పోరాటం చేయడానికి సిద్ధపడ్డాం. ఇలా మీరు చూడండి, ఎన్నడూ లేని పద్ధతిలో అన్ని సంఘాలను ఒకసారి మీకు తీసుకొచ్చినాం, అన్ని విద్యార్థి సంఘాలు ఒకసారి తీసుకొచ్చినాం. బీసీలంతా ఐక్యంగా ఉన్నారు, పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా. ఎజెండా ఒకటి, కులగణన జరగాలి. ఎజెండా ఒకటి, 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్స్ కావాలి, మా హక్కులు, మా వాటా మాకు కావాలని చెప్పేసి ఏకైక నిర్ణయంతో మేమంతా ఒక్కటైనాం. మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మీరు కులగణన చేసి మాత్రమే, మీరు 42% రిజర్వేషన్స్ ఇచ్చి మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళాలని, లేకపోతే మేము సామూహిక ఆమరణ నిరాదీక్ష చేస్తామని ప్రకటిస్తా ఉన్నాం. ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు మా మాట వినకుండా, మేము చెప్పినట్టు మేము ఇన్ని పోరాటాలు చేస్తున్నా, వీటిని పెడచెన పెట్టి వారు కులగణన చేయకుండా, 42% రిజర్వేషన్స్ ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతాడో, నోటిఫికేషన్ ఇస్తాడో, ఆ రోజే కూర్చుంటాం.